తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. ఈరోజు అందరికీ యాసంగి పంట పెట్టుబడి డబ్బులు ఏవైతున్నాయో మీ అందరికీ ఎకరానికి 12,000 చొప్పున డబ్బులైతే విడుదల అవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ నిన్న చాలామంది రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయి, మొన్న పడ్డాయి, అలానే మొన్న పడ్డాయి. మొత్తం మీ అందరికైతే 10 ఎకరాలు ఉన్న రైతులందరికైతే మొత్తం పూర్తిగా అమౌంట్ అయితే పడ్డం అయితే జరిగిందనమాట. ప్రభుత్వం స్వచ్ఛత కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరందరూ అయితే చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అమౌంట్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను, 2 రోజుల నుంచి ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. అందరికీ డబ్బులు అయితే పడుతున్నాయని చెప్పేసి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10 లోపున్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాల్లో ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది. మనకి 17వ తారీఖు నుంచే డబ్బులు అయితే విడుదల అవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకోండి, 17వ తారీఖు నుంచే రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. ఆల్రెడీ 17వ తారీఖు నుంచి అరెకరం నుంచి మొదలు పెడితే 5 ఎకరాల వరకు, నిన్నటి వరకు 6-7 ఎకరాలు ఉన్న వరకు అయితే పడ్డాయి. ఈరోజు 10 ఎకరాల లోపు ఉన్న వారికి, ఒకవేళ నిన్న మొన్న పడని వాళ్ళు ఎవరైనా ఉంటే సరే, మొత్తం ఈరోజు 10 ఎకరాలు ఉన్న రైతులందరూ కూడా ఖాతాలో డబ్బులు అయితే ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈరోజు మీరు ఒకసారి ఇప్పటివరకు మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీ ఖాతాలో కనుక డబ్బులు పడకపోతే మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని గుంటల పొలం ఉంది, మీది ఏ జిల్లా అని చెప్పి కామెంట్ చేస్తే ఎందుకు మీకు డబ్బులు పడలేదు, అసలు మీకు డబ్బులు ఎప్పుడు పడతాయి అనే దాని గురించి నేను స్పష్టంగా అయితే మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలానే ఇక్కడ అమౌంట్ గురించి మీ అందరికి ఇంకొక స్వచ్ఛత కూడా ఇవ్వాలి. ఏంటిదంటే ఇక్కడ చూసుకోండి, మీ అందరికీ అమౌంట్ పడే ముందర ఇక్కడ ఇలాంటి మీకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. తెలంగాణ రైతాంగులకు నమస్కారం అని చెప్పేసి, రైతు భరోసా భాగంగా మనకైతే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుంది అని చెప్పేసి ఇలా క్లియర్గా ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలానే అక్కడ మీకు అక్కడ ఖాతా నెంబర్ కూడా ప్రభుత్వం అయితే అందజేయడం జరుగుతుంది. మీరు అక్కడ చూసుకోండి, మీకు అక్కడ ఏ ఖాతా నెంబర్ చూపిస్తే ఆ ఖాతాలో మీకు అయితే డబ్బులు పడతాయి. చెక్ చేసుకోండి. కొంతమంది ఒక ఖాతా ఉంటే మీకు ఇంకో ఖాతాలో డబ్బులు చెక్ చేసుకొని పడలేదని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఒకసారి క్లియర్గా అక్కడ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు కామెంట్ చేయండి. మీకు ఒకవేళ డబ్బులు పడకపోతే కామెంట్ చేస్తే నేను ఎందుకు పడలేదు, మీ జిల్లాలో ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తాను. అలానే మీకు పడ్డ తర్వాత కూడా మీకు ఎన్ని ఎకరాల వరకు పడ్డదని చెప్పేసి నాకు కింద కామెంట్ చేయండి. ఇక్కడ మీరు ముందుగా గుర్తుంచుకోవాల్సింది మెయిన్ ఏంటంటే, ప్రభుత్వం కేవలం సాగు భూములకు మాత్రమే డబ్బులు అయితే అందజేసింది. ఓకేనా? సాగు భూములు ఎవరికైతే రైతులకు ఉన్నాయో వాళ్ళందరికైతే ప్రభుత్వం అయితే అమౌంట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మీ భూములు కనుక సాగు భూములు అయితే తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు అయితే పడి ఉంటాయి. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు కాకపోతే మాత్రం ప్రభుత్వం అయితే మీకు ఎలాంటి రూపాయి కూడా అయితే చెల్లించదు. ప్రభుత్వం అయితే ముందే చెప్తుంది అనమాట. అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రభుత్వం అనేది మనకు ఒక సర్వే కూడా కొనసాగించింది. మీకు తెలుసు అది ఆల్రెడీ. ఆ సర్వే ఏంటిదంటే, మీకు ఏదైతే వరి పంట ఉన్నాయో, మనకి ఇక్కడ ఏవైతే సాగు భూములు ఉన్నాయో, అసలు మనకి ఎన్ని సాగు భూములు ఉన్నాయి, ఎన్ని సాగు భూములు లేని ఉన్నాయి, రాళ్ళు, గుట్టలు, కొండలు, అలానే వెంచర్లు ఉన్న భూములు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మొత్తం సర్వేలు చేయండి అని చెప్పేసి మనకైతే ఊరూరు తిరిగి సర్వేలు చేయడం జరిగింది. ఆ సర్వేల భాగంగా చూసుకొని మొత్తం ఎన్ని మనకైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎన్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి అని చెప్పేసి ప్రభుత్వం దాన్ని అంతా స్పష్టంగా చూసి అప్పుడు కేవలం సాగు చేసే భూములకు మాత్రమే అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి, ఎలాంటి రైతు నష్టపోవద్దు అని చెప్పేసి డిసైడ్ చేసుకొని మనకు కేవలం సాగు చేసే భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ఇచ్చిందనమాట. ఓకేనా? మీరు అలానే ఇక్కడ ఇంకో అప్డేట్ చూసుకున్నట్లయితే, అమౌంట్ అనేది మీకు ఇక్కడ మొత్తం క్లియర్గా ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి అమౌంట్ అనేది మీకు కనుక మీ ఖాతాలో అమౌంట్ పడాలంటే తప్పకుండా మీరు ఏం చేస్తారంటే, ఒకసారి మీ సాగు భూములో లేవో చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ అమౌంట్ పడని వాళ్ళు ఎవరు ఉంటే సరే ఈరోజు సాయంత్రం వరకు అయితే వెయిట్ చేయండి. తప్పకుండా మీ ఖాతాలో అమౌంట్ అయితే పడుతుందన్నమాట. ఓకేనా? మొత్తం ఇక్కడ మీరు చూసుకుంటే 20 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే అమౌంట్ అయితే ప్రభుత్వం విడుదల చేస్తుందన్నమాట. మీకు 20 ఎకరాల లోపు ఉంటే మాత్రం తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి. మీరు అందులో ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. అలానే మీరు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీకు ఇక్కడ ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే త్వరగా వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే నేను ఆ గ్రూప్లో అందించాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అమౌంట్ విషయంలో మీకు ఇంకొక స్పష్టత ఇవ్వాలి నేను. ఏంటిదంటే, ప్రభుత్వం అనే ఇక్కడ మనకి రైతుల ఖాతాలో డబ్బులు అయితే మొత్తం పూర్తిగా అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ రైతులకి, కౌలు రైతులకు వచ్చేసి ఎకరానికి 15,000 చొప్పున ఇస్తున్నారు. వ్యవసాయ కూలీలకు వచ్చేసి ఎకరానికి 12,000 చొప్పున ఇస్తున్నారు. వరి పంట బోనస్ వచ్చేసి మనకి 500 రూపాయలు. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు ఎకరానికి 12,000 పడతాయి. అలానే మీరు వరి పంట వేసినట్టయితే ఇంకొక 500 రూపాయలు ఎక్స్ట్రా కలిపి మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. ఈసారి మీకు ఆల్రెడీ చెప్పాను, యాసంగి పంట, వానాకాలం పంట 2 సీజన్ల డబ్బులు కలిపి ప్రభుత్వం ఒకేసారి విడుదల చేస్తామని చెప్పేసి చెప్పినట్టుగానే మీకు ఆ 2 సీజన్ల డబ్బులు ప్రభుత్వం అయితే ఒకేసారి విడుదల చేస్తుందన్నమాట. ఆ తర్వాత నుంచి మీకు 2 సీజన్ల డబ్బులు కలిపి ఒకేసారి మీ ఖాతాలో పడతాయి కాబట్టి అప్పుడు మీకు సీజన్ వైజ్గా లేట్ అవ్వదు అనమాట. ఒకేసారి 2 సీజన్ డబ్బులు వేస్తారు. మీరు ఆ అమౌంట్ని మీరు సీజన్ వైజ్గా మీకు ఉపయోగం ఉన్నప్పుడు వ్యవసాయ పనులకైతే ఉపయోగించుకోండి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకొని మనకు అలా అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వీడియో కింద కామెంట్
చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద తప్పకుండా అందరైతే హైప్ అని ఉంటుంది, అది కొట్టండి. అది క్లిక్ చేస్తేనే మీ అందరికైతే ఈ వీడియోని ఇంకొక 10 మందికి అయితే పోవడం అయితే జరుగుతుంది. అన్ని వాట్సాప్ గ్రూప్లలో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నందుకు తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేస్తారని చెప్పి అందరూ అయితే అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.